దీనికి సంబంధించి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఇక్కడ గాదా ఇన్నయ్య గారు ఉన్నారు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, నమ్మాల కేశవరావు మృతదేహానికి సంబంధించి అయితే కోర్టు నుంచి ఆర్డర్ తీసుకొచ్చారు. ఇక్కడ చూసుకుంటేనేమో వాళ్ళ కుటుంబ సభ్యులేమో అక్కడికి వెళ్ళినప్పటికి కూడా వాళ్ళ మృతదేహాన్ని మాత్రం కనీసం చూపించట్లేదు. గంట తర్వాత ఇస్తాం, 2 గంటల తర్వాత ఇస్తామంటూ కూడా వాళ్ళ ఫోన్లు కూడా లాక్కున్నారని మాత్రం వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఎట్లా చూడొచ్చు ఇది? చాలా నిరంకుశానికి నిదర్శనం ఇది. ఎమర్జెన్సీ కాలంలో చూసినాం కదా మనం. అప్పుడు కూడా అరెస్ట్లు అయినాయి, జైళ్ళ పాలైనరు, చంపబడ్డారు. అయినా అప్పుడు కూడా ఆ ప్రకటిత ఎమర్జెన్సీ కాలంలో కూడా శవాలను ఇచ్చారు. చనిపోయిన వాళ్ళని వాళ్ళ కుటుంబాలకి వాళ్ళ గ్రామాలకు పోయేటట్టు ఏర్పాటు చేసిండ్రు. అంటే విదేశాల్లో చనిపోతే కూడా వాళ్ళు ఉగ్రవాదులైనా టెర్రరిస్టులైనా వాళ్ళు ఎవరైనా సరే ఏ కారణం వల్ల చనిపోయినా ఆయా రాష్ట్రాలకి వాళ్ళ కుటుంబాలకి చేరాలాగున చేయడం అనేది కనీస ధర్మం, అది కనీస ప్రజాస్వామ్య విలువలు అవి. మరి ఇప్పుడు మేము రామరాజ్యం అంటారు, రాముని పరిపాలన అంటారు, జై శ్రీరాముని అంటారు, మరి మనధర్మం అంటారు, మనుస్మృతి అంటారు. మరి ఇట్లా చెప్పేవాళ్ళు మరి ఏ ధర్మం ఇది? ఏ రామాయణం చెప్పింది? ఏ రాముడు చెప్పిండు? ఏ సీత చెప్పింది? ఏ భగవద్గీత చెప్పింది? భగవద్గీతలో మనుషులను చంపండి, రామాయణంలో శవాలను ఇవ్వద్దు, మనుధర్మంలో మీరు వేల కొలది మందిని ప్రజలను చంపండి, ఆ సంపదనంతా కూడా విదేశాలకు అప్పచెప్పండి అని మరి మా మనధర్మం గదే చెప్పింది, మా మనుస్మృతి గదే చెప్పింది అని చెప్తే పీడా అవుతుంది కదా. ఇక డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ఎందుకో, ప్రజాస్వామ్యం ఎందుకో, 15 ఆగస్టులు ఎందుకో, 26 జనవరిలు ఎందుకో, గణతంత్ర దేశం అని ఎందుకు చెప్పుకోవడం, ఈ పార్లమెంట్ ఎందుకో, ఈ న్యాయస్థానాలు ఎందుకో, ఎందుకు ఇవన్నీ? మొత్తం బంధు పెట్టండి, లేవని ప్రకటించండి, ఒకసారి పీడా పోతుంది కదా. అరే వాళ్ళ బీజేపీ వాళ్ళే ఈ అమిత్ షా మోడీకి ఏం రోగం పుట్టింది, ఏం పొయ్యే కాలం వచ్చింది అని వాళ్ళే మొత్తుకుంటారు. ఎందుకు ఇంత రక్షణ చర్యలు ఇవి? అరే వాళ్ళు చనిపోయి ఉన్నారు, వాళ్ళు ఏమి చేయరు కదా. ఇప్పుడు వాళ్ళు ఏమైనా తుపాకులు పడతారా? వాళ్ళు ఏమైనా బాంబులు వేస్తారా? వాళ్ళు ఏమైనా విప్లవాలు చేస్తారా? వాళ్ళు ఏమి చేయరు కదా. చనిపోయిన శివాలను చూసి భయపడే పిరికి పందల వీళ్ళు. మేము పాకిస్తాన్ని ఆక్రమించే పాకిస్తాన్ని చిట్కనేస్తే తెచ్చిపెడతామని వాళ్ళు. మీరు మరి ఏమైంది వీళ్ళకి? చనిపోయిన శివాలు 21వ తేదీ ఉదయం 6 గంటలకు చనిపోయిన వాళ్ళు 6-7 మధ్య చనిపోయినని వాళ్ళు చెప్తా ఉన్నారు. మరి 21/22/23/24/25వ తేదీ మరి ఇప్పటివరకు అసలు శివాలు ఇప్పటికే మొత్తంగా కూడా చాలా చిన్నాభిన్నమైపోయి ఉంటుంది. అసలు గుర్తుపట్టలేని పరిస్థితి అయిపోయి ఉంటుంది. మాకు ఏమనుమానం వస్తుందంటే అసలు వీళ్ళు ఏమైనా విష ప్రయోగాలు చేసి చంపి వాటిని గుర్తుపట్టకుండా చేస్తున్నారా అనే అనుమానం కలుగుతుంది. అక్కడ పోయిన వాళ్ళందరూ కూడా అదే చెప్తా ఉన్నారు. అక్కడ మీడియా కూడా అదే చెప్తా ఉన్నది. అక్కడ ఐజీ కానీ ఎస్పీలు కానీ వాళ్ళు ఎవ్వరు కూడా అందుబాటులోకి వస్తలేరట, మాట్లాడడానికి వీల్లేదట. ఆఖరికి నమ్మాల కేశవరావు కుటుంబ సభ్యులు వాళ్ళు అంబులెన్స్ తీసుకొని అక్కడికి పోతే అంబులెన్స్ డ్రైవర్ కూడా బెదిరిస్తూ ఉన్నారట. ఎవరైతే ఆంధ్రాకి సంబంధించిన పొలిటీషియన్ కూడా అంబులెన్స్ డ్రైవర్కి ఫోన్ చేసి మీరు ఎందుకు వెళ్ళావు అని చెప్పేసి బెదిరింపులకు గురి చేస్తున్నారంటూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తా ఉన్నారు. ఎట్లా చూడొచ్చు అంటే ఆంధ్ర ఎలక్షన్స్లో పవన్ కళ్యాణ్ నక్సలైట్ల ఏజెండానే మా ఏజెండా, కమ్యూనిస్టుల ఏజెండా మా ఏజెండా, నేను అదే దోవలో పోతానే పవన్ కళ్యాణ్ ఇంతవరకు స్పందించట్లేదు అని చెప్పేసి అక్కడ లోకల్గా ఉన్న పొలిటీషియన్ల హస్తాలు కూడా ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు. ఎంతవరకు వస్తాం ఎట్లా చూడొచ్చు? ఇది చాలా ఓపెన్, దీని ఏం రహస్యం లేదు. అచ్చెన్నాయుడు ఆ కుటుంబ సభ్యులను పిలిపించుకొని వాళ్ళని బెదిరించుండు. ఎంత విచిత్రం అంటే నమ్మాల కేశవరావు కజిన్ బ్రదరు లోకల్ జెడ్పీటీసీ టీడీపీలో ఉన్నాడు ఆయన. అరే వాళ్ళు నీకు ఓట్లేసిండ్రు, మీరు మీ ప్రభుత్వం రావడానికి కారణం. మరి ఆయన ఎన్నికలకు ముందు జగవీరా బన్నీలు వేసుకొని, జగవీరా ఫోటోలు పెట్టుకొని, జగవీరా ఫ్లెక్సీలు పెట్టుకొని నేను జగవీరాకి ప్రతిరూపం అన్నాడు. ఇవాళ ఏమైండు పవన్ కళ్యాణ్? కనీసం ఆయన ఒక పెద్ద ఉన్నత చదువు చదివినవాడు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి కంటే, మంత్రుల కంటే ఎక్కువ చదువుకున్నాడు ఆయన. కాపీ కొట్టి పాస్ కాలే.
పైరవులు తెచ్చుకొని ఆర్ఈసీలో ఎన్ఐటీలో సీట్ తెచ్చుకోలే. ఆయన స్వయంగా గొప్ప పట్టభద్రుడు ఆయన. మరి అటువంటి ఆయన ఇవాళ భారతదేశ ప్రజల గురించి, ఆదివాసుల గురించి, గిరిజనుల గురించి, దళితుల గురించి, బహుజనుల గురించి ఆయన పాటుపడ్డాడు, తపన పడ్డాడు. మరి ఇలా ఆయన తీసుకొని వస్తే ఏంటి, మీకు వచ్చే నష్టం ఏంటిది? అంటే విదేశాల్లో చనిపోతే కూడా ప్రభుత్వ ఖర్చులతోటి ఇక్కడ తీసుకొస్తున్నారు కదా. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ఈ ఎమ్మెల్యేలకి, ఈ మంత్రులకి మేము విన్నవించుకుంటా ఉన్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ ప్రజలు మీ ప్రజలు, ఈ ఓటర్లు మీ ఓటర్లు. తెలంగాణ రాష్ట్ర సాధన రావడానికి కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి రాకేష్ కానీ, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థిని విజయలక్ష్మి కానీ వాళ్ళు తెలంగాణ రావడానికి ఎన్నో ఉద్యమాలు చేసిండ్రు. వచ్చిన తెలంగాణలో వాళ్ళ శవాలని కూడా చూసే అవకాశం లేదా? వాళ్ళ శవాలను చూసే అవకాశం లేదా? తెలంగాణ తల్లి కోసం, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం వాళ్ళు నిరంతరం వాళ్ళ యూనివర్సిటీల్లో ఉద్యమాలు చేశారు, పోరాటాలు చేశారు. కాబట్టి తెలంగాణ రాష్ట్ర సాధనకి కారకులైన వాళ్ళు, ఈ దేశంలో సమాజం కావాలనుకున్న వాళ్ళు, నిత్యమెట్ల సమాజం పోవాలనుకున్న వాళ్ళు, ఆదివాసులకి 5వ షెడ్యూలు అమలు చేయాలని వాళ్ళు, దేశ చట్టం అమలు చేయాలని వాళ్ళు, వాళ్ళని చంపడం చాలా దుర్మార్గం. వాళ్ళ శవాలను వెంటనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి ఆ శవాలని ఇప్పించేలాగున ప్రయత్నం చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అంటే చూసుకోవచ్చు.